ఏం బా అందరూ వచ్చినారా? అన్ని ఛానళ్ళు వచ్చినాయా? మా లఫోడియా ఛానల్, జింబాంబే ఛానల్ వచ్చిందా? స్టార్ట్ చేద్దామా? నమస్కారం ప్రజలారా, మీకు కూడా అబ్బా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ. ఎందుకంటే మైకులు బాగా ఈరోజు బలంగా పెట్టినారు అన్న దగ్గర కూడా. ఎందుకంటే ఇంతకుముందు అన్న అసలు మైకే కనపడేది, ఏది పెట్టినా రికార్డెడ్ అనుకోండి. సరే పోతే నమస్కారం ప్రజలారా. ఈరోజు మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టినాడు, మనం అందరం కూడా చూసినాం. సరే ప్రెస్ మీట్లో మన అన్న మాట్లాడిన వాటికి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అదేవిధంగా బడ్జెట్ గురించి మన జగనన్న మాట్లాడటం అంటే ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతారనే దాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ గురించి, బడ్జెట్లు ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెడతారు దాని గురించి మన అన్న మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ బడ్జెట్లు తెచ్చినాం, ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాం, ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా డెవలప్ చేసినాం, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకున్నాం, ఏ విధంగా మత్స్యకారులను ఆదుకున్నాం, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని ఆదుకున్నాం, ఏ విధంగా కార్పొరేషన్లో పెట్టి ఏ విధమైనటువంటి డబ్బులు మనం ఏ విధంగా ప్రజలకి మనం లాభపడినాం ఏందనేటువంటి విషయాన్ని మన జగనన్న చెప్పుంటే బాగానే ఉండు. ఎందుకంటే మనం గర్గర్క కహానీలు, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్లు అనేటువంటి వ్యక్తులము బడ్జెట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటే మరి ఎట్టట్టో ఉన్నది మనకే. ఎందుకంటే మన జగనన్న చెప్తా ఉంటే ఆ గతంలో ఎంత ఉన్నది, ఇప్పుడు 55.63.7.8 అంటా ఉంటే మరి ఎన్ని పాయింట్లు వేసుకొని మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనేదాన్ని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా అన్న మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి కొన్ని, ఒకసారి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. బడ్జెట్లో పెట్టిన లెక్కలు నిజమైతే రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు? మనం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగింది? రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకువచ్చినాం, రాష్ట్ర ఆదాయాన్ని ఎంత పెంచినాం? మరి ఆ ఆదాయం ఎట్టపోయింది? ఆ ఆదాయం ఉంటే మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? జగనన్న అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అడిగేటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ఆదాయం పెరుగుంటే, రాష్ట్రానికి అభివృద్ధి జరిగి రాష్ట్రంలో ఆదాయం పెంచుంటే మరి దేనికి మనం అప్పులు చేయాల్సి వచ్చింది? ప్రతి నెల 20వ తేదీ నుంచి ఎందుకు సంఘంలో ఫైళ్లు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు అప్పులు ఏంటి అని చెప్పి దేనికి చెప్పాల్సి వచ్చింది? దానికి చెప్పరు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇవన్నీ ఈడ నిలదీసి ఫైయింగ్ ఏందో ఈడ కొంపలో కూర్చొని ఈ ప్రెస్ మీట్లు పెట్టి నిలదీయకుంటే అసెంబ్లీకి పోయి మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరిగింది, ఏ పనులు